నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తీరం దాటిన మోంతా తుఫాన్, తొండంగి మండలంలో జోరుగా సహాయక చర్యలు. కోన గ్రామాల బాధితులకు యనమల దివ్య పరామర్శ, అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ. అనకాపల్లి జిల్లాలో పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు. లోతట్టు ప్రాంతాల్లో యలమంచిలి ఎమ్మెల్యే పర్యటన. సహాయక కార్యక్రమాల్లో తమ్ముళ్ల దూకుడు, బాధితులకు అండగా కూటమి. తుని నియోజకవర్గంలో తుఫాన్ సహాయక కార్యక్రమాలు జోరందుకున్నాయి. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న బాధితులకు ఏ లోటు లేకుండా సహాయక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించిన ఎమ్మెల్యే యనమల దివ్య తానే స్వయంగా సహాయక కార్యక్రమాలను క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. తొండంగి మండలంలోని తీర గ్రామాల్లో పర్యటించిన ఆమె తుఫాన్ బాధితులను పరామర్శించారు. స్వయంగా భోజనాలొడ్డించి సహాయక కార్యక్రమాలపై ఆరా తీశారు. పునరావాస కేంద్రాల్లో తుఫాన్ బాధితులు సేఫ్. ప్రభుత్వ విప్ యనమల దివ్య ముందస్తు చర్యలు తీర ప్రాంత ప్రజలకు ఉపశమనం కలిగించాయి. మోంతా తుఫాన్ హెచ్చరికలు వచ్చిన వెంటనే ఎమ్మెల్యే యనమల దివ్య వెనువెంటనే అధికార యంత్రాంగాన్ని, పార్టీ యంత్రాంగాన్ని సర్వసన్నద్ధం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ వాతావరణ కేంద్ర హెచ్చరికలను పరిగణలోనికి తీసుకుని ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముందుగానే తొండంగి మండలంలోని తీర గ్రామాల ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు పంపించారు. తుఫాన్ తీరం దాటింది, కాస్త ఉపశమనం కలిగింది. దీంతో పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న నిర్వాసితులకు సహాయక కార్యక్రమాలు వేగవంతం చేయించిన ప్రభుత్వ విప్ యనమల దివ్య బాధితాయుత ప్రజానేత్రిగా సహాయ కార్యక్రమాలను క్షేత్రస్థాయి పరిశీలనకు ఉపక్రమించారు. ఇవాళ తొండంగి మండలంలోని తీర ప్రాంతంలోని దహనవాయిపేట, ఎల్లయ్యపేట, ఎర్రయ్యపేట, వాడముసలయ్యపేట, వేమవరం, అద్దరిపేట, పంపాదిపేట తదితర గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే యనమల దివ్య తుఫాన్ బాధితులను పరామర్శించారు. పునరావాస కేంద్రాలకు వెళ్లి సహాయక చర్యలపై ఆరా తీశారు. సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయిలతో కలిసి తుఫాన్ బాధితులకు యనమల దివ్య స్వయంగా భోజనాలు వడ్డించారు. తుఫాన్ ప్రభావం తగ్గుముఖం పట్టిందని ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదన్నారు. మీకు తోడుగా నేనుంటానని భరోసా ఇచ్చిన యనమల దివ్య తుఫాన్ వల్ల జీవనోపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికి 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందిస్తామని, బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పారు. భారీ వర్షాలకు నీట మునిగిన పంటలను ఎమ్మెల్యే పరిశీలించారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, మోంతా తుఫాన్ తీరం గత అర్ధరాత్రి దాటిన విషయం అందరికీ తెలుసు. ఈ మోంతా తుఫాన్ తర్వాత ఈ మన తుని కాన్స్టిట్యున్సీలో ఈ తుఫాన్ వల్ల ప్రభావం ఎలా పడిందో ఇవాళ మనం ఈ తీరం దాటిన తర్వాత తెలుసుకోవడానికి ఇవాళ దానవాయిపేట నుంచి అద్దారిపేట వరకు రావడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ ఆగి దానవాయిపేట, ఎర్రైపేట, ఎల్లైపేట, అలాగే వేమవరం, ఇప్పుడు అద్దారిపేట, ఇవి 5 గ్రామాలు కూడా వరుసగా కవర్ చేసుకుంటూ వచ్చాం. ఈ 5 ప్రాంతాలు కూడా తీరానికి దగ్గరగా ఉంటాయి. ఈ తుఫాన్ తర్వాత ప్రభావం ఎలా ఉంది, వీళ్ళకి రిలీఫ్ సెంటర్ లో ప్రజలకి అన్ని సౌకర్యాలు అందుతున్నాయా లేదా, ఫుడ్ అది వేడిగా అందుతుందా లేదా అని కనుక్కోవడానికి వచ్చాం. ఇక్కడ నుంచి ప్రజల నుంచి వచ్చే రివ్యూ ఏంటంటే ఫుడ్ అంతా చాలా బాగుంది. ఏర్పాట్లు వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏర్పాట్లు కూడా గతంలో కూడా తుఫాన్లు ఎన్నో వచ్చాయి, కానీ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వల్ల మాకు ఏర్పాట్లు కూడా అన్ని చాలా చక్కగా జరిగాయి. పసిపిల్లలకి పాలు అందించడం గానీ, అలాగే రిలీఫ్ సెంటర్ లో ప్రాపర్ కేర్ తీసుకోవడం గానీ, అలాగే ఫుడ్ కూడా వేడివేడిగా ఫుడ్ 3 పూట్ల వేడివేడిగా ఫుడ్ అందించడం, టైంకి వస్తుంది ఫుడ్ అని ప్రజలు కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇవాళ. అలాగే మన ప్రభుత్వం కూడా ఇవాళ కూడా ఈ తుఫాన్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైవ్లీహుడ్ ఈ తుఫాన్ వల్ల ఎవరైతే జీవనోపాధి కోల్పోయి ఏవైతే కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలన్నిటికీ కూడా రేషన్ ఇవ్వడం జరుగుతుంది. 50 కేజీల వరకు బియ్యం, అలాగే లీటర్ ఆయిల్, అలాగే ఆలుగడ్డలు వచ్చేసి, బంగాళదుంపలు వచ్చేసి కిలో, అలాగే ఉల్లిపాయలు 1 కిలో, అలాగే కందిపప్పు కూడా కిలో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కుటుంబానికి కూడా ఈ
ఈ డెసిషన్ ఇది రేషన్ ఇవ్వడం జరుగుతుంది అని ప్రజలకు చెప్పగానే ప్రతి ఒక్కరు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ వాళ్ళ నుంచి ప్రజల నుంచి వచ్చే స్పందన ఇవాళ కూటమి ప్రభుత్వం ఉన్నందువల్ల మేము చాలా మనోధైర్యంతో ఉన్నాము. ఏ తుఫాన్ వచ్చినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. మా కూటమి ప్రభుత్వం మాకు ఎప్పుడు అండగా ఉంటుందన్న భావన ఇవాళ ప్రజల్లో మనకి స్పష్టంగా కనపడుతుంది. జై హింద్, జై తెలుగుదేశం, జై కూటమి. అనకాపల్లి జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎలమంచిలి నియోజకవర్గంలో శారదా నది పరివాహక ప్రాంతాలను అయ్యప్పస్వామి దీక్షలో ఉన్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అధికార బృందంతో సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో బుధవారం రాంబిల్లి మండలంలో నారాయణపురం, మామిడివాడ తదితర గ్రామాల పరిధిలో గల శారదా నది పరివాహక ప్రాంతాలతో ఆయన పర్యటించారు. ఏడుమల్ల డ్యాం నుంచి వరద నీటిని విడుదల చేయడంతో దగ్గరలో ఉన్న పొలాలు నీటితో మునిగిపోకుండా గట్లను మరింత పటిష్టంగా కట్టాలని సూచించారు. అనంతరం ఆనకట్టలను సందర్శిస్తూ వర్షాలకు ఎగువ నుంచి నీటి ప్రవాహ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధికార బృందంతో కలిసి సమీక్షించి పరిస్థితులను అంచనా వేస్తూ దగ్గరలో ఉన్న పొలాల గట్లు కొట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు.
కాకినాడ జిల్లా తుని మండలంలో తుఫాన్ సహాయక కార్యక్రమాలను మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి పర్యవేక్షణ చేస్తున్నారు. అన్ని గ్రామాల పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్న ఇద్దరు నేతలు పునరావాస కేంద్రాల్లో సహాయక చర్యలను పర్యవేక్షణ చేశారు. తుని మండలంలో తుఫాన్ సహాయక కార్యక్రమాల్లో సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేని అబ్బాయి చురుకైన పాత్ర పోషిస్తున్నారు. భారీ వర్షాలకు ప్రజలు ఎవరూ తల్లడిల్లుకూడదన్న ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తున్న రాజేష్ అబ్బాయి అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ సహాయక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో తలదాచుకున్న జిల్లేడిపూడి తుఫాన్ బాధితులను పరామర్శించిన యనమల రాజేష్, చింతమనేని అబ్బాయి బాధితులకు భోజనాలు వడ్డించారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలము ఏనుగుతిని గ్రామంలో మోంతా తుఫాన్ కారణంగా గత 2 రోజులుగా జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ముంపునకు గురైన ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ పర్యటించారు. రైవాడ జలాశయం నుండి నీరు విడుదల చేయడంతో శారదా నది పరివాహక ప్రాంతం లోతట్టు ప్రాంతమైన ఏనుగుతుని గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ గత 2 రోజులుగా నియోజకవర్గంలోని చుట్టుపక్కల అధిక వర్షపాతం నమోదవుతుందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, శారదా నది ఉప్పొంగి ప్రవహిస్తున్నదని అన్నారు. ప్రజలు ఎవరూ చెట్ల కింద పొలాలకు వెళ్లరాదని అన్నారు. ముంపునకు గురైన పొలాలను నీరుపోయే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, రైతులు పాల్గొన్నారు. కట్టించకపోతే మేము స్వతహాగానే కట్టుకుంటామని సార్ చెప్పుకుంటాం. దాని ఇంప్లిమెంటేషన్ బాబాను పోలేదండి సార్. ప్రతి అగ్రికల్చరల్ ఆఫీస్ లో ఒకటి ఉంటున్నాడు సచివాలయ పరిధిలోనే. అంటే ఇంచుమించు ఎంత 600 ఎకరాలు 500 ఎకరాలు ఉన్నటువంటి ఏరియాలో 2 సచివాలయ పరిధిలో 2 పంచాయతీలు అండి. ఏనుగుతుని 600 రెవెన్యూ ఉంటుంది పదమే. ఈ 600 మునిగిపోతే మేము మొత్తం చెప్తే ఎవరు పట్టించుకున్న నాదులు లేడు బాబు. మాకు యూరియా కూడా కొరపడి చెప్పుకుంటే కోట మండలం ఏనుగుతుని గ్రామంలోనూ ఇది ప్రతిసారి వస్తున్నటువంటి సమస్య. మనకు వర్షాలు పడినప్పుడు పెద్ద ఎత్తున భారీ వర్షాలు పడినప్పుడు కూడా ఈ పొలాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి 4 అడుగుల మేర ఇది మునిగిపోయి ఉన్నాయి. ఈ వరి పొలాలు కానీ అటు చెరుకు పొలాలు కానీ. ఈ 4 అడుగులు కూడా నీరు వెళ్ళేటువంటి దారి కేవలం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ 6 అడుగులు కాలువ ఏదైతే ఉందో ఈ 6 అడుగులు వెడల్పు ఉన్నటువంటి కాలువ ద్వారా
బొర్రమ్మ గడ్డకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. బొర్రమ్మ గడ్డ నుంచి అలాగే జంపపాలెం మీద నుంచి అట్లాగా సముద్రంలోకి రామిరెడ్డిపాలెం వైపు సముద్రంలోకి కలిసిపోయేటువంటి మా తోవ మాత్రమే ఇక్కడ వెసులుబాటు ఉంది. దీనికి శాశ్వత పరిష్కారంగా మరి ఇక్కడ ఒక ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డులో మనం ఒక 10 నుంచి 12 అడుగుల కల్వట్టు, పెద్ద కల్వట్టు శాశ్వత పరిష్కారం కింద శాశ్వత కట్టడం నిర్మించాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడే ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ నుంచి కూడా మన డిఈ గారికి కూడా మాట్లాడి పంచాయతీరాజ్ డిఈ నిధుల నుంచి పెట్టమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇది ఏదైతే ఇదివరకు మన రైల్వే ట్రాక్ ఎప్పుడైతే కొట్టుకెళ్ళిపోయిందో కిందసారి ఒక మధ్యలో తుఫాను కారణంగా, హుదూద్ తుఫాను కారణంగా ఆ సమయంలో కానాలు ఒక 4-5 కానాలు ఏర్పాటు చేశారు వారు నీరు పోవడానికి వీలుగా. 6 కానాలు. ఆ 6 కానాల నుంచి ఏంటంటే ఇప్పుడు నరసింగపల్లి, సోమవారం, ఎన్జీపాలెం నుంచి ఉన్నటువంటి నీరు కూడా ఏదైతే పొలాలకు నిండిపోయినటువంటి నీరు ఆ ఎక్కువ మొత్తంలో వచ్చే నీరంతా కూడా ఆ కానాల ద్వారా ఇలా ఏనుగుతుని గ్రామంలోకి ఈ పొలాల మీదకి వచ్చేయడం వల్ల ఈ పొలాలు పూర్తిగా ఇవాళ ఇంత కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చి పొలాలు పండించినటువంటి రైతులు పూర్తిగా నష్టపోతా ఉన్నారు. ఇప్పుడు కూడా నష్టపోయారు పూర్తిగా. కాబట్టి ఈ విధంగా మురికి వాటర్ కూడా రావడం వల్ల ఏంటంటే నీరు తర్వాత వెళ్ళిపోయినా కూడా ఈ రెక్కలన్నీ ఊడిపోయి దాని ఎందుకు కూడా దిగుబడి రాకుండా ఇవాళ పోయే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇవాళ తీవ్రంగా ఈ రైతులు నష్టపోతా ఉన్నారు. కాబట్టి దీని శాశ్వత పరిష్కారం కింద ఆ కానాలకు కూడా గేట్లు పెట్టేటువంటి పరిస్థితి తీసుకురావాలి. అదేవిధంగా ముఖ్యంగా పెద్ద కల్వట్టు, ఈ నీరు ఎంత నీరు వచ్చినా కూడా ఈ కల్వట్టు ద్వారా నీరంతా లాగేసుకునే విధంగా, ఈజీగా వెళ్ళిపోయే విధంగా, రోజుల తరబడి కాకుండా గంటల వ్యవధిలోనే ఈ నీరు తీసుకెళ్లే విధంగా కల్వట్టు కూడా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆదేశాలను శిరసా పాటించిన తుని మండల తెలుగుదేశం శ్రేణులు తుఫాన్ సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఏ గ్రామానికి ఆ గ్రామాల నాయకులు వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలకు ఆగమేఘాలపై వెళ్లి అక్కడ పరిస్థితులను మెరుగుపరుస్తున్నారు. దీంతో తుఫాన్ నష్టాలు సంభవించలేదు. ఎడతెరపునివ్వని వానలు, పెనుగాళ్లు, తుఫాన్ ప్రభావంతో గ్రామీణం చిగురుటాకుల వణికాయి. తుఫాన్ పరిస్థితిని నిరంతరం సమీక్షించిన ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆదేశాలతో రంగంలోకి దిగిన టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడే నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తుని మండలం కుమ్మరిలోబలో సీనియర్ నేతలు జక్కాన రామునాయుడు, పోతల రాంబాబు, ఆ గ్రామ కూటమి నేతలు వీఆర్ఓ, వీఆర్ఏలతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. తుని కొట్టాం రహదారిపై చెట్టు విరిగిపడడంతో యుద్ధ ప్రాతిపదికన తొలగింపు పనులు చేశారు. మరోవైపు వర్షపు నీరు రోడ్డుపై నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టారు. కాకినాడ జిల్లా కోటనందూరు సబ్ ఇన్స్పెక్టర్ టి రామకృష్ణ తుఫాన్ సహాయక చర్యలు ప్రశంసలందుకున్నాయి. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహించడంతో ప్రభుత్వ విప్ ఆదేశాల మేరకు ఆయా గ్రామాలను జల్లెడపట్టిన ఎస్ఐ రామకృష్ణ ఆయా గ్రామాల నాయకుల సమన్వయంతో ప్రజలను జాగృతిపరిచారు. తాండ్వా నదీ పరివాహక గ్రామాల్లో పోలీసు పహారా ఏర్పాటు చేసి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మరోవైపు బొద్దవరం గ్రామంలో పాడుబడిన ఇంటి గోడ కూలి రోడ్డుపై పడటంతో విషయం తెలుసుకున్న ఎస్ఐ రామకృష్ణ యుద్ధ ప్రాతిపదికన మట్టిని తొలగించారు.
ప్రజా అవసరాలను గుర్తించి గ్రామాభ్యుదయానికి తుని మండలం వెలమకొత్తూరు సర్పంచ్ తమరాన సత్యనారాయణ కృషి చేస్తున్నారు. 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొత్త కాలనీలో చింద్రమైన రోడ్లను కూటమి నాయకులతో కలిసి పరిశీలించిన తమరాన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వర్షాలకు గ్రామీణ రహదారులు చింద్రంగా మారాయి. ప్రజా అవసరాలను గుర్తెరిగి సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందిస్తామని వెలమకొత్తూరు మాజీ సర్పంచ్ తమరాన సత్యనారాయణ చెప్పారు. ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆదేశాల మేరకు స్థానిక కూటమి నాయకులతో కలిసి కొత్త కాలనీ ప్రాంతాన్ని సందర్శించిన తమరాన అధ్వాన స్థితిలో ఉన్న రహదారిని పరిశీలించారు. ఎమ్మెల్యే యనమల దృష్టికి తీసుకువెళ్లి రాకపోకలకు వీలుగా రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తమరాన రామకృష్ణ, వరలక్ష్మి, భోజంకి అప్పారావు, తమరాన శ్రీను, తమరాన చెల్లారావు, తమరాన వెర్రినాయుడు, అప్పికొండ పావని, తమరాన వెంకటరమణ, శ్రీను, సూరెడ్డి నాగేశ్వరరావు, గండి నగేష్, ఇటంశెట్టి బుజ్జి, అప్పికొండ గోపి, గురి వరహాలు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ నమస్కారాలు. ఏం లేదు, ఇప్పుడు మన ఈ రోడ్డు విషయంలో మనల్ని మొన్న చెప్పారు. చెప్పేటప్పుడు మేము వచ్చి సరే చూద్దామని చెప్పి మాట అనుకున్నాం. అయితే ఇది మన రామకృష్ణ గారు, దివ్య మేడం గారి నోటీస్లో కూడా పెడతాం. పెట్టి వాళ్ళ ఆదేశాల కారణంగా మనం ఏం చేస్తే బాగుంటుంది ఏంటనేది ఫస్ట్ పాయింట్. తర్వాత మీరందరూ మీకు ఇచ్చే అభిప్రాయం ఏంట్రా అంటే ఈ వర్క్ దీని నిమిత్తం ఈ గొయ్యలు ఏదో రకంగా నేను పని పూర్తి చేస్తాను. 4 రోజులు 5 రోజులు ఎక్కువ టైం కూడా కాదు. పెద్ద ఢిల్లీ వెళ్ళారు. వచ్చిన తర్వాత నేను అవసరమైతే కాలువలతో మాట్లాడదు. ఎందుకంటే ఈ రోడ్డు ఇంతలా పోవడానికి కారణం కూడా కాలువలు. ఆ జేసీబీలు ఆ మిషన్లు విపరీతంగా తిరుగుతున్నాయి కదా. కాంక్రీట్ బళ్ళు ఉన్నాయి కదా, అవి బాగా తిరుగుతున్నాయి. వాటి వల్ల పోతున్నాయి కాబట్టి మనం రావడానికి వెళ్ళడానికి ఇబ్బంది పడిపోతున్నాం. చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఇప్పుడు మనం రేగిల్ చెట్టు అక్కడి నుంచి మొత్తం వరకు బండిలాగా తోలలేకపోతున్నాం. ఇప్పుడు కారు వచ్చేటప్పుడు కూడా చాలా కష్టంగానే ఉంది. అయితే పెద్ద మిషన్ ఇస్తాడు 200, దాంతో అయితే మనకి ఇంకా మొత్తం క్లియర్ అయిపోతుంది. ఒకవేళ ఆడు ఇవ్వకపోతే మనోడు మిషన్ పెట్టి అది కాలువయంతో మాట్లాడదాం. అంటే మీరు మాకు చెప్పిన కంప్లైంట్ ప్రకారంగా కాలువయంతో పెద్ద కాలువయంతో మాట్లాడించి కాలువయన ఏమంటాడో చూద్దాం. ఆయన కాలువయన సపోర్ట్ చేసాడనుకో ఓకే, లేదనుకో మనం తయారు చేసుకుంటాం. అది నేను తయారు చేస్తాను, మీకు ఏ ఇబ్బంది లేకుండా అది వెళ్ళడానికి. అలాగే మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత దీన్ని ఆ మధ్య అనుకున్నాం, వినాయక గుడికి వచ్చేటప్పుడు అనుకున్నాం సిమెంట్ రోడ్డు లేకపోతే ఏంటి జిల్లా పరిషత్ రోడ్డు, దీన్ని జిల్లా పరిషత్ రోడ్డు కింద పెట్టాలి. ఎందుకంటే అలాగా మన పోలవరం కెనాల్ టు తార్ రోడ్డుకి అది గ్రాంట్ మాట్లాడి ఇచ్చేసి పెట్టిందాం.
ఊళ్ళో వాళ్ళు కూడా ఎక్కువ ఇలాగే వెళ్తున్నారు కానీ మన ఆ రూట్ ని మన ఇన్నాళ్ళు అయితే పంత రూట్ వెళ్ళేవారు, ఇంకా దాన్ని వదిలేసారు. ఎక్కువ ఈ రూట్ దగ్గరగా ఉంది. మన పాతూరుకి ఏమైందంటే ఆటో వెళ్ళాలన్నా ఆటో దిగాలని దగ్గరగా ఉంది. అది ఏమైందంటే దూరం అయింది. ఆటోలు రావడానికి ఇబ్బంది పడుతున్నారు, వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎటువంటి ఆడ మనిషి ఊళ్ళో వచ్చి నిలబడి ఇక్కడ నిలబడడానికి తక్కువ వెళ్ళిపోవడానికి అవుతుంది. అవును, ఆటో వెళ్తుంది, ఆ ఆటోలు తిరుగుతున్నాయి కాబట్టి అలా వెళ్తే ఇక మళ్ళీ శుభం సెంటర్కి వెళ్ళేదాకే మన వాళ్ళకి ఆడ మనిషికి ఏం దొరకవు. అలా వెళ్తే మళ్ళీ మన కోన్లీ సెంటర్కి వాళ్ళకైనా దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం పని చేసుకుందాం. విషయం ఏంటంటే రేపు రాబోయే ఎలక్షన్ వస్తుంది. పేరు మా ప్రెసిడెంట్ పేరు అన్నది నేను అనౌన్స్ చేయకూడదు కాబట్టి పెద్ద అనౌన్స్ చేస్తారు. మేము కమిటీ సభ్యులు పెట్టిస్తాం వార్డు నెంబర్లు. ఆ నెంబర్లు అందరూ ఎవరిని పెట్టాం ఏంటో మీ అందరికీ తెలుసు. రేపు రాబోయే రోజుల్లో మాకు సపోర్ట్ చేయండి, మీకు పని చేసి పెడతాం. విషయం కూడా చెప్తే, ఎందుకంటే పెద్ద ఆయన చెప్పినట్టు మేము చేస్తున్నాం. పెద్ద ఆయన మాకేంటి పవర్ ఇచ్చాడు కాబట్టి ఆ పవర్ని మేము వాడుతున్నాం. కాబట్టి ఎక్కడైనా స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది. అక్కడ ఒక పెన్షన్ ఇవ్వాలన్నా, లేకపోతే రోడ్డు వేయాలన్నా, లేకపోతే హౌసింగ్ ఇవ్వాలన్నా, ఏం చేయాలన్నా పవర్ మన దగ్గర ఉంది కాబట్టి అది మీరు వాడుకోండి. అలాగే మేము చేసి పెడతాం. ఎవరికి ఎటువంటి డబ్బులు కానీ ఏమి ఇవ్వవసరం లేదు. అలాగే మన వాళ్ళు పెన్షన్ కోసం తిరుగుతున్నారు. మీకు మీ కాళ్ళ దగ్గరికి వచ్చే పెన్షన్ ఇస్తారు. ఒక రోజు 1 గంట 4 గంటలు లేట్ అని వెళ్ళొద్దు. ఎందుకంటే మున్సిపాలిటీ వీళ్ళు, మన సచివాలయ స్టాఫ్, మన కార్యకర్తలు కలిపి వచ్చేస్తారు. అంతేగాని నాకు ఇంకా రాలేదు అని చెప్పి మీరు కంగారు పడిపోయి ఆ పెన్షన్ డబ్బులు పోయేమని భయపడవద్దు. అలాగని చెప్పి ఏ నాయకుడి ఇంటికి వెళ్ళవసరం లేదు. సచివాలయం స్టాఫ్ అవసరమైతే సచివాలయం ఫోన్ కొట్టండి, అవలేని పక్షంలో అప్పుడు మాకు ఫోన్ కొట్టండి. మీకు అందుబాటులో ఎవరైతే ఇక్కడ ఏం చేద్దామంటే ఒకళ్ళు ఇద్దరిని ఇక్కడ ఇచ్చేస్తాం. వాళ్ళ ద్వారా మాకు మెసేజ్ పాస్ చేశారనుకో ఆటోమేటిక్ మీ వర్క్ మేము పంపిస్తాం. అంతేగాని మీ పని మానేసుకొని సచివాలయంకో లేకపోతే ఇంకో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తీరం దాటిన మోంతా తుఫాన్, తొండంగి మండలంలో జోరుగా సహాయక చర్యలు. కోన గ్రామాల బాధితులకు యనమల దివ్య పరామర్శ, అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ. అనకాపల్లి జిల్లాలో పొంగి ప్రవహిస్తున్న వాగులు వంకలు, లోతట్టు ప్రాంతాల్లో యలమంచిలి ఎమ్మెల్యే పర్యటన. సహాయక కార్యక్రమాల్లో తమ్ముళ్ల దూకుడు, బాధితులకు అండగా కూటమి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.